అందరికీ నమస్కారం. ఈరోజు కథ యాటిట్యూడ్ బాస్ మనసంతా నువ్వే చెలి పార్ట్ 5. ఇంకా స్టోరీలోకి వెళితే రమణ గారు ముగ్గురిని గుండెలకి హత్తుకొని, మీ ముగ్గురు నా పంచ ప్రాణాలు, మీకేమైనా అయితే నేను భరించలేను అని అంటారు. అప్పుడే ఎవరో డోర్ కొట్టిన సౌండ్ వస్తుంది. అభి వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా పోస్ట్ మ్యాన్ ఉంటాడు. ఇక్కడ అభినందన మాన్వి ఎవరండి అని అడిగేసరికి, అభినందన నేనే, మాన్వి మా అక్క అని చెప్తుంది. మీ ఇద్దరికి లెటర్స్ వచ్చాయండి అని సైన్ చేయించుకొని వెళ్ళిపోతాడు. అభి లెటర్స్ పట్టుకొని లోపలికి వస్తూ అందులో ఏమున్నదా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటే అలా ఆలోచించేస్తున్నావు, ఏంటవి అని మాన్వి అడిగేసరికి, నీకు నాకు లెటర్స్ ఏవో వచ్చాయక్క, ఏంటా అని ఆలోచిస్తున్నా అనగానే మాన్వి అభి నెత్తి మీద మొట్టి, ఓపెన్ చేస్తే తెలుస్తుందిగా, అలా శిలా విగ్రహంలో ఆలోచిస్తూ నిలబడ్డావు అనేసరికి అభి బుర్ర గోక్కుంటూ అవును కదా అని ఓపెన్ చేస్తూ ఉంటుంది. రమణ కాంతం నవ్వుకుంటారు అభి మాన్వీలని చూసి. అభి తన లెటర్ కాకుండా మాన్వీది ఓపెన్ చేస్తుంది. లెటర్ అంతా చదివి, అమ్మా నాన్న అక్కకి జాబ్ వచ్చింది హైదరాబాద్లో, యాహూ అని అరుస్తూ ఉంటుంది. రమణ గారు కాంతం చాలా సంతోషిస్తారు. మాన్వి నవ్వుతూ, నా లెటర్ ఓపెన్ చేసావు, నీది కూడా ఓపెన్ చేయనేసరికి అది కూడా ఓపెన్ చేస్తుంది. అది కూడా చదివి, నాకు హైదరాబాద్లో పెద్ద కాలేజ్లో ఎంబీఏ సీట్ వచ్చిందక్క అనగానే మాన్వి నవ్వుతూ కంగ్రాట్స్ అని హత్తుకుంటుంది. వాళ్ళిద్దరూ నవ్వుకొని వాళ్ళ అమ్మ నాన్నని చూసేసరికి వాళ్ళిద్దరూ ముభావంగా మొహం పెట్టుకొని సోఫాలో కూర్చుంటారు. మాన్వి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమైంది నాన్న అని అడుగుతుంది. ఏముంటుంది తల్లి, మీరిద్దరూ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళిపోతే ఇల్లు బోసిపోతుంది అని బెంగగా ఉంది అని అంటారు రమణ గారు. హబీ మాన్వి, సరే నాన్న, అలా అయితే మేము వెళ్ళము, మీరు బాధపడకండి అని చేతిలో ఉన్న లెటర్స్ చించేద్దాం అనుకుంటుంటే కాంతం అడ్డుకుంటుంది. ఏం చేస్తున్నారు, బంగారం లాంటి అవకాశాలను వదులుకుంటారా? ఇద్దరు మీకన్నా ఏది ఎక్కువ కాదమ్మా, అయినా మీరు ఇలా బాధపడుతూ ఉంటే మేము ఎలా వెళ్తాం అనుకున్నారు. మా బాధ మీరు దూరంగా వెళ్ళిపోతారు అని తల్లి, కానీ మా కోసం పిల్లల భవిష్యత్తుని అడ్డుకోవడం చాలా తప్పు. మీరు ప్రయోజకులు అవుతారు అంటే అంతకన్నా ఏం కావాలి, ఏమంటారండి అనేసరికి రమణ గారు కూడా, నిజమే, మీ భవిష్యత్తు బాగుండాలి, అయినా మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాం కదా, మీరు సంతోషంగా వెళ్ళి జాయిన్ అవ్వండి అని అంటారు. మాన్వి అభి సంతోషించి, ఓకే నాన్న, మీరు ఎలా అంటే అలానే అని అంటారు. అమ్మ, మేము వెళ్ళాక అక్కడొక మంచి ఫ్లాట్ చూస్తాము, నేను కొంచెం జాబ్లో సెటిల్ అయ్యాక మీ ఇద్దరు అక్కడికి వచ్చేద్దరు, ఎలానో నాన్న కావాలంటే ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చుగా, ఈ హౌస్ అద్దెకి ఇచ్చేసి హైదరాబాద్ వచ్చేద్దరు, ఏమంటారు అని మాన్వి అనగానే సరే తల్లి అని అంటారు. నలుగురు నవ్వుకుంటూ అలా చాలాసేపు మాట్లాడుకొని రమణ ఆఫీస్కి వెళ్ళిపోగానే మాన్వి అభి కాలేజ్లో సర్టిఫికేట్స్ తెచ్చుకోవడానికి వెళ్తారు. మాన్వి బీటెక్ చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ సంపాదించింది. తను మగరాయుడు టైప్ అయితే అభి ఫుల్ ఆపోజిట్, చాలా అమాయకురాలు, అందరినీ తొందరగా నమ్మేస్తుంది. తను డిగ్రీ చేసి ఎంబీఏ చేయడానికి హైదరాబాద్లో ఒక మంచి కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి సీటు సంపాదించింది. ఇకపోతే రమణ గారు ఒక ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఉన్నదానిలోనే ఇద్దరు పిల్లల్ని బాగా చదివించారు. హైదరాబాద్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే ఒక చిన్న ఫ్లాట్ అద్దెకి చూడమని చెప్పారు మాన్వి వాళ్ళ కోసం. కాంతం, ఏంటి అన్నీ సర్దుకున్నారా, ట్రైన్కి టైం అయిపోతుంటే ఇంత లేట్ ఏంటి అని అంటుంది. అన్నీ సర్దుకున్నామమ్మా, నువ్వు కంగారు పడకు అని అంటారు ఇద్దరు. సరే పదండి అని బ్యాగ్స్ పట్టుకొని ముందుకు నడుస్తారు రమణ. ఇద్దరూ వాళ్ళ అమ్మను హత్తుకొని వెళ్ళొస్తామమ్మా, బెంగ పెట్టుకోవద్దు, నువ్వు జాగ్రత్త అని ఏడుస్తూ ఉంటారు. కాంతం కూడా ఏడుస్తూ, నేను జాగ్రత్తగానే ఉంటా, మీరు కూడా ఉండండి అని వీడుకోలు పలుకుతుంది. వాళ్ళు కూడా బాయ్ చెప్పేసి ఆటో ఎక్కి స్టేషన్కి వెళ్ళిపోతారు. ట్రైన్ ఎక్కిన తర్వాత, అమ్మ జాగ్రత్తగా ఉండండి, ఏమైనా ప్రాబ్లం అయితే కాల్ చేయండి, స్టేషన్లో దిగ్గానే నా ఫ్రెండ్ కొడుకు వస్తాడు, జాగ్రత్తరా అని బాయ్ చెప్పేసి వెళ్ళిపోతారు. ట్రైన్ స్టార్ట్ అవ్వగానే ఇద్దరు ట్రైన్లో కూర్చొని వాళ్ళ కాలేజ్ గురించి, ఊరిలో ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటారు పిచ్చాపాటిగా. నైట్ ఏదో తిన్నాననిపించినట్టు తినేసి పడుకుండిపోతారు. పొద్దున్నే ట్రైన్ హైదరాబాద్ చేరుకోగానే ట్రైన్ దిగి సామాన్లు దించుతూ ఉంటారు. వాళ్ళ నాన్న చెప్పిన అబ్బాయి రాలేదేంటా అని చూస్తూ ఉంటారు. అప్పుడే ఎవరో లగేజ్ తన్నుకుంటూ వెళ్ళి మాన్విని గుద్దేస్తాడు. మాన్వి బ్యాలెన్స్ తప్పి కింద పడబోతుంటే ఆ అబ్బాయి పడిపోకుండా పట్టుకుంటాడు. మాన్వి పడిపోయాను రోయ్ అని గట్టిగా కళ్ళు మూసుకుంటే గాల్లో తేలినట్టు అనిపించి కళ్ళు తెరుస్తుంది. ఎదురుగా ఒక అబ్బాయి, ఆర్ యూ ఆల్ రైట్ అని అరుస్తూ ఉంటాడు. మాన్వి వెంటనే లేచి,
ఏయ్ కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడుస్తున్నావా, చూసుకొని నడవాలి అని తెలీదా నీకు అని ఏదేదో తిడుతూ ఉంటుంది. ఏయ్ హలో, ఇక్కడ లగేజ్ పెట్టి అడ్డంగా అడ్డగాడిదలా నిలబడింది మీరు, మళ్ళీ నన్ను అంటారేంటి, ఒళ్ళెలా ఉంది అని ఆ అబ్బాయి అరుస్తూ ఉంటాడు. ఏంట్రా మమ్మల్ని అడ్డగాడిదంటావా, నీకెంత ధైర్యం, నువ్వే చింపాంజీ, ఎలుగుబంటి, కోతి, గాడిద అనకుండవిరా, నువ్వు బొచ్చు పీకేసిన తాటి టెంకువి, కుళ్ళిపోయిన కొబ్బరి చెక్కవి అని ఆ అబ్బాయి అరుస్తూ ఉంటాడు. ఒరేయ్ నువ్వు కుళ్ళి కాలువలో దొర్లే ముళ్ళ పందివి, పిచ్చి పట్టేసిన ఊరు కుక్కవి అని ఆవేశపడుతూ తిడుతూ ఉంటుంది. అభి అదంతా మిగిలిన వాళ్ళు ఎలా చూస్తున్నారో వాళ్ళతో పాటే చూస్తూ ఉంటుంది ఏం అర్థం కాక. నన్నే అన్ని మాటలు అంటావే, నిన్ను అని తన లగేజ్ మొత్తం తన్నేస్తాడు. ఒరేయ్ నా లగేజ్ మొత్తం తన్నేస్తావా నిన్ను అని కొడదామనుకునే లోపే ఎవరో ఇంకో అబ్బాయి వచ్చి అడ్డుకుంటాడు. హలో బాస్, ఏమైంది, ఎందుకు గొడవ పడుతున్నారు? నేనేం కావాలని గొడవ పడటం లేదు, ఇదిగో ఇదే అచ్చొచ్చిన ఆంబోతులా నా మీద నోరేసుకొని పడిపోతుంది అని అంటాడు ఆ అబ్బాయి. మాన్వి ఏదో తిడదామనుకునే లోపే ఆ వెనుక వచ్చిన అబ్బాయి ఆపి, మాన్వి గొడవలొద్దు పద వెళ్దామని అంటాడు. మాన్వి అని పిలిచేసరికి వాళ్ళ నాన్న చెప్పిన అబ్బాయి తనే అనుకొని కామ్ అయిపోతుంది, బాగోదు అని. ఆ అబ్బాయి సారీ బాస్ ఏమనుకోకండి అని సర్ది చెప్తాడు గొడవ పడిన అబ్బాయికి. ఇట్స్ ఓకే, నువ్వు చెప్పావు కాబట్టి ఊరుకున్నా, లేకపోతేనా అని ఏదో అనేలోపు విరాజ్ అని ఎవరో వెనుక నుండి పిలుస్తారు. మాన్వి విరాజ్ నా వీడి పేరు అని పళ్ళు కొరుక్కుంటూ చూస్తూ ఉంటుంది కోపంగా. విరాజ్ కూడా కోపంగా చూస్తూ ఛ అనుకొని వెళ్ళిపోతాడు. మాన్వి మీరు పదండి అని తీసుకువెళ్తాడు మాన్వి వాళ్ళ ఫాదర్ చెప్పిన అబ్బాయి. అభి ఇంతకీ మా అక్కను మాన్వి అని మీరెలా గుర్తుపట్టారు అని అడుగుతుంది. మీ నాన్నగారు చెప్పారు, మా పెద్దమ్మాయి పెద్ద ఫైర్ బ్రాండ్లే అని, అందుకే నేను వచ్చేసరికి ఎవరినో కాల్ చేస్తూ కనిపించారుగా, గుర్తుపట్టేశా అని నవ్వుతూ ఉంటాడు. అభి నవ్వుతూ ఉంటుంది. మాన్వి ఊరుకోమని చేతిని గిల్లి ఇంతకీ మీ పేరు అని అడుగుతుంది. ఆ అబ్బాయి విజయ్ అని అంటాడు. వాళ్ళని తీసుకొని క్యాబ్ ఎక్కించి అడ్రస్ చెప్పి వెళ్ళమని వెనుక బైక్లో ఫాలో అవుతాడు. అపార్ట్మెంట్ దగ్గర క్యాబ్ దిగి ఫ్లాట్కి వెళ్తారు. ఫ్లాట్ అంతా కలియే చూస్తారు ఇద్దరు. నచ్చిందా అని విజయ్ అనగానే చాలా బాగుందండి అని మాన్వి అంటుంది. అండి గిండి వద్దు, విజయ్ అని పిలవండి చాలు అనగానే ఇద్దరు నవ్వుతూ సరే అంటారు. సరే ఇంట్లో అన్నీ ఉన్నాయి, ఏమైనా కావాలంటే నాకు ఫోన్ చేయండి, మా ఇల్లు దగ్గరే అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇద్దరు అన్ని సామాన్లు ఉన్నాయని చక్కగా వంట చేసుకొని ఫ్రెష్ అయ్యి క్యాబ్లో ఒకరు కాలేజ్కి ఇంకొకరు ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకొని ఈవినింగ్ ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. డిన్నర్ కంప్లీట్ చేసి వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడి కూర్చుంటారు. అప్పుడే టీవీలో ఏదో ప్రోగ్రామ్ ఇస్తూ ఉంటారు. అది ఫ్యాషన్ షో. అంతా అయిపోయాక విరాజ్ ఒక లేడీ మోడల్తో స్టైల్గా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. మాన్వి వారిని చూసి వీడి ముఖానికి ఫ్యాషన్ షో ఒకటా అని కారాలు మిరియాలు నూరుతూ ఉంటుంది. ఎందుకక్క అలా అంటున్నావు, చూడు చాలా బాగున్నాడు కదా, హీ సో హ్యాండ్సమ్ అని ఈ ఎక్స్ప్రెషన్ పెట్టి చూస్తూ ఉంటుంది అభి. ఏయ్ ఏంటే అలా చూస్తున్నా వారిని అంటుంది మాన్వి. బాగున్నాడు కదా, అసలు చూడు, ఆ రోజు నార్మల్గా ఉన్నాడు కానీ అబ్బా ఈరోజు ఎంత బాగున్నాడో అని అంటుంటే మాన్వి చీ వాడా, కొండముచ్చు ముఖం వేసుకొని ఎలా ఉన్నాడో చూడు, మీ అందరికీ కళ్ళు దుబ్బేశాయి, ఎలాగో చావండి అని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. అభి కూడా ప్రోగ్రాం అంతా చూసి రూమ్లోకి వెళ్ళి బెడ్పై పడుకొని విరాజ్ ఐ లైక్ యూ, చాలా బాగున్నావు, చూద్దాం మళ్ళీ కనిపిస్తావో లేదో, కనిపిస్తే మాత్రం వదలని చూడు నిన్ను అని సిగ్గుపడుతూ విరాజ్ గురించి ఆలోచించుకుంటూ పడుకుంటుంది. మాన్వి ఐ హేట్ యూ విరాజ్, నువ్వు కానీ మళ్ళీ నాకు కనిపించాలరా, నీ అంత చూస్తాను ఇడియట్ ఓ అని కోపంగా అరుస్తూ పిల్లో విసిరేసి అలా ఆలోచిస్తూ పడుకుండిపోతుంది. పొద్దున్నే ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి విజయ్ తనకి సెకండ్ హ్యాండ్ స్కూటీ వేసుకొని ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది. ఆఫీస్కి వెళ్ళగానే కొలీగ్స్ని పరిచయం చేసుకొని వర్క్ బిజీలో పడిపోతుంది. తన పక్కనే ఉన్న తన కొలీగ్ పద్మ మాన్విని చూస్తూ ఏంటి మేడం లవ్లో ఉన్నారా అని అడుగుతుంది. ఏం అలా అడిగావు అని అనేసరికి కళ్ళు మొత్తం నిద్ర లేకుండా ఉన్నట్టు పీకిపోతేను అడగాలనిపించి అడిగా అనగానే మాన్వి అదేం లేదు అని రైల్వే స్టేషన్ మ్యాటర్ మొత్తం చెప్తుంది. అంతా విని పద్మ నవ్వుతూ ఉంటుంది. అయితే మొత్తానికి ఫైర్ మొత్తం ఆర్పేశాడైతే. అంత లేదు, విజయ్ ఉన్నాడు కాబట్టి ఊరుకున్నా, మా నాన్న పరువు పోకూడదు అని, మళ్ళీ కనిపిస్తే తాట తీస్తా,
వాడికి అని కస్సుబుస్సులాడుతూ వర్క్ ధ్యాసలో పడిపోతుంది. ఈవినింగ్ సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏవో ఐటమ్స్ కొనుక్కుంటూ ఉంటే విరాజ్ అక్కడికి ఎవరో అబ్బాయితో వస్తాడు. మాన్వి షాపింగ్ చేస్తూ అనుకోకుండా విరాజ్ని చూస్తుంది. వీడికి బుద్ధి చెప్పాలి ఎలా అయినా అని పక్కనే ఉన్న పెద్ద జెండుబాం డబ్బా తీసుకుని గురి చూసి విరాజ్ నెత్తి మీదికి విసురుతుంది. అది కరెక్ట్గా తగిలే సమయానికి విరాజ్ ఫ్రెండ్ అడ్డం వచ్చి అమ్మో నా తల బద్దలైపోయిందిరా బాబు అని తల పట్టుకొని కూర్చుంటాడు. విరాజ్ ఏమైందిరా అని చూసేసరికి తలపై చిన్న బొడుపు కనిపిస్తుంది. ఎవరు కొట్టారు అని చుట్టూ చూస్తుంటే దూరంగా మాన్వి కనిపించేసరికి ఏయ్ ఆగు అని పట్టుకోవడానికి పరిగెడతాడు. మాన్వి దొరకకుండా తప్పించుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. అలా ఒక 3 నెలలు అప్పుడప్పుడు విరాజ్తో చిన్న చిన్న గొడవలు అవుతూ ఉండేవి. తమకేం కావాలన్నా విజయ్ అన్ని దగ్గరుండి చూసుకునేవాడు. అమ్మ వాళ్ళు కూడా నెలకొకసారి వచ్చి వెళ్ళేవాళ్ళు. అంతా బాగానే ఉంది, హ్యాపీగా సాగిపోతుంది అని అనుకుంటుంటే సడన్గా అభి ప్రవర్తనలో మార్పు రావటం మాన్వి కళ్ళు దాటిపోలేదు. రోజు కాలేజ్ నుండి లేట్గా వచ్చేది, రాత్రిళ్ళు సరిగా పడుకుండేది కాదు. అలా ఫోన్ మాట్లాడుకుంటూనే ఉండేది. మాన్వికి అనుమానంగా అనిపించి అడిగేసరికి ఏం లేదు అని మాట దాటేసింది. ఒకరోజు ఆఫీస్ తొందరగా అయిపోతే పద్మ, మాన్వి కలిసి షాపింగ్కి వెళ్తారు. అక్కడ మాన్వికి అభి ఎవరో ఒక అబ్బాయి మాట్లాడుతూ కనిపిస్తుంది. కానీ ఆ అబ్బాయి సరిగ్గా కనిపించడు. అభికి ఫోన్ చేసి ఎక్కడున్నావని అడిగితే కాలేజ్లో ఉన్నాను, స్పెషల్ క్లాస్ ఉంది, లేట్ అవుతుంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. మాన్వి కోపంగా ఇంటికి వెళ్ళి హాల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంది. నైట్ 8 అవుతుంది అనగా అభి ఇంటికి వస్తుంది. అక్క ఏం వండావు, బాగా ఆకలి వేస్తుంది అనగానే ఏం ఐమాక్లో తినలేదా ఫుడ్ అని అడుగుతుంది. అభి కంగారు పడుతూ ఏం ఫుడ్ ఐమాకేంటి అనగాని నటించకు, నేను మొత్తం చూశాను, అసలేం చేస్తున్నావు నువ్వు, కాలేజ్ అని చెప్పి రోజు వెళ్తున్నావు కానీ ఈ మధ్య కాలేజ్కి వెళ్ళటం లేదంట అనగాని అభి భయపడుతూ చూస్తూ ఉంటుంది. మాన్వి మళ్ళీ గద్దించి అడిగేసరికి నీకెందుకో నేనేం చేస్తే నీ లిమిట్స్లో నువ్వుండు అని రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది. అభి అలా అనేసరికి మాన్వి చాలా బాధపడి సరేలే భోజనానికి రా అని చాలాసేపు బ్రతిమలాడుతుంది. అభి ఎంతకీ నేను రాను అని అనేసరికి తనకి తినాలనిపించక రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇలా అభి బిహేవియర్ కంప్లీట్గా మారిపోతుంది. మాన్వి ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి అనేసి వెళ్ళిపోయేది. మాన్వి కూడా ఈ వయసులో అంతేలే అని లైట్ తీసుకొని వదిలేస్తుంది. అలానే ఒకరోజు పొద్దున్నే లేచి ఆఫీస్కి రెడీ అవుతుంటే ఇంకా అభి తలుపు తీయదు. ఏమైంది అని చాలాసేపు తలుపు కొడుతుంది. ఎంతకీ తీయకపోయేసరికి భయంగా అనిపించి విజయ్కి ఫోన్ చేస్తుంది. విజయ్ కంగారుగా వచ్చి తలుపు గట్టిగా తన్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూసేసరికి ఇద్దరు షాక్ అవుతారు. పిచ్చి దానిలా జుట్టంతా చెరిపేసుకొని ఒక మూలనే కూర్చొని ఏటో చూస్తూ ఉంటుంది. ఏడ్చి ఏడ్చి కళ్ళు బూరెల్లా ఉబ్బిపోయి ముఖమంతా కందిపోయింది. మాన్వికి అభిని ఆ పరిస్థితుల్లో చూసేసరికి గుండె ఆగినంత పనైంది. ఒక్క ఉదుటిన పరిగెడుతూ వెళ్ళి అభి ముఖాన్ని చేతిలోకి తీసుకుంటూ అభి ఏంట్రా ఇది, ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నావురా అని ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. ఎంతసేపు ప్రశ్నించినా అభి నుండి ఎటువంటి సమాధానం లేదు. మాన్వికి భయం కోపం రెండూ వచ్చేసాయి. ఇంకా లాభం లేదని చెప్పి ఏమైందో చెప్పు, చెప్పకుండా ఇలా పిచ్చి చూపులు చూస్తే ఏంటి అర్థం అని ఎడాపెడా లెంపలు వాయించేస్తూ ఉంటుంది. తను ఎంత కొట్టినా చెప్పకుండా అలా మౌనంగానే ఉంటుంది అభి. విజయ్ కల్పించుకొని మాన్వి ఆగు, అలా కొడితే చెప్పేస్తుందా అని మాన్వి చెయ్యి పట్టుకొని పక్కకి లాగేస్తాడు. మాన్వి మరేం చెయ్యాలి విజయ్, అసలేం చెప్పకుండా ఇలా ఉంటే ఏంటి అర్థం అని అరచేతిలో ముఖం పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. విజయ్కి బాధగా అనిపించి మాన్వి భుజం తడుతూ ధైర్యం చెప్తాడు. మాన్వి కొంచెం కూలై అభి నేను నీకు అక్కని మాత్రమే కాదు, నువ్వు నాకు ఇంకో అమ్మ అంటావు కదా, చెప్పురా ఏం జరిగిందో, నేనున్నానుగా నీకు, నాతో కూడా చెప్పవా అని అభి ముఖాన్ని తన వైపు తిప్పుకొని ఏడుస్తూ అడుగుతుంది. వాళ్ళ అక్క కళ్ళల్లో నీళ్లు చూడగానే అంతవరకు కామ్గా ఉన్న అభి కళ్ళల్లో సునామీలా కన్నీళ్లు తన్నుకొచ్చేశాయి. అక్క అని గట్టిగా హత్తుకొని గుక్కపట్టి ఏడుస్తూ ఉంటుంది. మాన్వి ఏడ్వకరా అని కొంచెం ధైర్యం చెప్పి మంచినీళ్ళు తాగించి ఊరుకోబెడుతుంది. కాసేపు అయ్యాక చెప్పు అభి, అసలేమైంది, ఎందుకు ఇలా అయిపోయావు అని అడుగుతుంది. అభి విజయ్ వైపు చూస్తుంది. విజయ్కి అర్థమై మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను బయట వెయిట్ చేస్తాను అని లేచి వెళ్ళిపోతుంటే మాన్వి విజయ్ చేపట్టుకొని ఆపేస్తుంది. అభి వైపు తిరిగి పర్లేదు, తనని నమ్మొచ్చు, నువ్వు ముందేం జరిగిందనేది చెప్పు అనగానే అభి తడబడుతూ నేను ఒక అబ్బాయిని ప్రేమించానక్క అని ఆపుతుంది.
మాన్వి మొన్నటి వరకు అభి ప్రవర్తన చూసింది కాబట్టి ఎవరు ఆ అబ్బాయి అని ప్రశాంతంగా అడుగుతుంది. అభి తను తను అని నసుకుతుంటే మాన్వి చెప్పు పర్లేదు అని అంటది. విరాజ్ అంటది అభి. మాన్వికి విరాజ్ అనే పేరు వినపడగానే గుండె గుబేలుమంటది. సరిగ్గా విన్నానో లేదో అని అర్థం కాక నువ్వు ఏ విరాజ్ అంటున్నావు? కొంప తీసి టీవీలో చూపించిన విరాజ్ కాదు కదా అని వాక్యం పూర్తి చేసేలోపే అభి తనే అని నిలువుగా తలుపుతూ ఉంటుంది. మాన్వి బుర్ర గిర్రున తిరుగుతుంది. కోపం వస్తున్నా తమాయించుకొని వాడిని నువ్వెలా ప్రేమించావే అసలు? వాడెలా పరిచయం అయ్యాడు నీకు? తను నా కాలేజ్లో పరిచయం అయ్యాడక్క. మా కాలేజ్లో ఫ్యాషన్ షో ఒకటి కండక్ట్ చేస్తే అక్కడికి వచ్చాడు విరాజ్. తర్వాత నా ఫ్రెండ్ ఒకరి ద్వారా తన నెంబర్ కనుక్కొని నాకు ఇచ్చింది. నేనే మెసేజ్ చేశాను. అలా మేము మాట్లాడుకోవడం స్టార్ట్ చేశాం. కొన్ని రోజుల తర్వాత నన్ను తన ఫ్రెండ్స్కి పరిచయం చేశాడు కూడా. రెస్టారెంట్లకి, సినిమాలకి, షాపింగ్కి కూడా వెళ్ళాం. ఒకరోజు నాకు లవ్ ప్రపోజ్ చేశాడు. నా ఆనందానికి అవధులు లేవనుకో. చాలా హ్యాపీగా ఉన్నాం. అంతలోనే అని చెప్పడం మానేసి ఏడుస్తూ ఉంటుంది అభి. మాన్వి ఓదారుస్తూ చెప్పు ఏమైంది అంటుంది. ఇప్పుడు మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మా ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకోరు. నన్ను మర్చిపోని అంటున్నాడు. నాకేం చేయాలో అర్థం కావడం లేదక్క. ఐ లవ్ హిమ్ సో మచ్. నేను తను లేకుండా బ్రతకలేనక్క అని ఏడుస్తూ ఉంటుంది మాన్వి ఒడిలో తల పెట్టుకొని. అంతా వింటున్న మాన్వికి ఏం అర్థం కావడం లేదు. ఏం జరుగుతుంది అసలు? విరాజ్ దీన్ని లవ్ చేయడం ఏంటి? వాడికున్న యాటిట్యూడ్కి, పొగరికి అసలు ఏ పిల్ల లవ్ చేయదు. వాడితో కలిసి ఉండలేరు. అలాంటిది అభి ఎలా? ఇది నిజమేనా అని ఆలోచిస్తూ, అభి విరాజ్ నిన్ను లవ్ చేశాడు అనడానికి నీ దగ్గర ప్రూఫ్ ఏమైనా ఉందా? అలాంటివి ఏం లేవక్క. తను బిజీ కదా, అందుకే నాకు ఎక్కువ కాల్ మెసేజ్లోనే టచ్లో ఉండేవాడు అంటూ ఏదో గుర్తొచ్చి ఒకటి ఉంది అని లేచి పరిగెడుతూ వెళ్ళి తన షెల్ఫ్లో ఒక బాక్స్ తీసుకొస్తుంది. అది ఓపెన్ చేసి చూసేసరికి అందులో ఒకే చిన్న గ్రీటింగ్ కార్డు, ఒక చిన్న స్నోబాల్ ఉంటాయి. అభి వాటిని చూపిస్తూ ఇవే అక్క నాకు ప్రపోజ్ చేసినప్పుడు ఇచ్చాడు అని చెప్తుంది. మాన్వి ఆ గిఫ్ట్ పట్టుకొని పరిశీలనగా చూస్తూ ఉంటుంది. ఇది ఎక్కడో చూసినట్టు అనిపించి గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఒకసారి తను తన ఫ్రెండ్తో ఒక గిఫ్ట్ షాప్కి వెళ్తుంది. అక్కడ తన ఫ్రెండ్ మంచి గిఫ్ట్ సెలెక్ట్ చేయమని చెప్తే మాన్వి సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. దూరంగా ఇలాంటిది ఒక గిఫ్ట్ కనిపించి నచ్చిందని గబగబా దాని దగ్గరికి వెళ్ళేసరికి విరాజ్ దాన్ని తీసుకొని చూస్తూ ఉంటాడు. ముందు నేను చూశాను నాది అని మాన్వి అంటే, ముందు నేను పట్టుకున్నాను నాది అని విరాజ్ వాదులాడుకుంటారు. ఆఖరికి షాప్ ఓనర్ వచ్చి ఎవరు ముందు పట్టుకుంటే వాళ్ళకే అని విరాజ్కి ఇప్పించేస్తాడు. ఆ సంఘటన గుర్తుకు రాగానే మాన్వికి ఇదంతా నిజమే అని అనిపిస్తుంది. అసలేం చేయాలో తోచడం లేదు. విరాజ్కి అబ్బి నా చెల్లి అని తెలిసే నా మీద కోపంతో ఒకవేళ ఇలా లవ్ డ్రామా ఏమైనా ఆడా అని ఆలోచిస్తూ అబ్బి విరాజ్కి నీ అక్కను నేను అని తెలుసా అని అడుగుతుంది మాన్వి. లేదక్క, అప్పుడు స్టేషన్లో గొడవ పడ్డారుగా, నువ్వంటే కోపమేమో, మళ్ళీ నీ గురించి చెప్తే మాట్లాడడం మానేస్తాడేమో అని చెప్పలేదు. అయినా స్టేషన్లో నాతో గొడవ పడినప్పుడు నువ్వు కూడా నా పక్కనే ఉన్నావుగా అని అనగానే, అక్క ఆ రోజు నేను ముఖానికి స్కార్ఫ్ కట్టుకున్నాను కదా, చూడలేదు అనేసరికి మాన్వికి కొంచెం మనసు కుదుట పడుతుంది. తన కోసం అయితే చెయ్యలేదు అని బాగా ఆలోచించి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం అంతేగా, నువ్వంటే ఇష్టమేగా అని అబ్బిని అడుగుతుంది. అబ్బి అవును అని తలుపుతుంది. సరే ఒకసారి అవిరాజ్కి కాల్ చేయని అంటుంది. అబ్బి విరాజ్కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. మళ్ళీ ఏడుస్తూ ఉంటే మాన్వి ఊరుకోబెట్టి నేను చూసుకుంటా అని అబ్బికి కొంచెం తినిపించి పడుకోబెడుతుంది. బయటకు వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఏం చేయాలా అని. విజయ్ ఏం చేద్దాం అనుకుంటున్నావు మాన్వి అని అడగగానే అదే ఏం చేయాలో అర్థం కావడం లేదు. అసలు వాడు వదిలించుకోవాలని అనుకుంటున్నాడో నిజంగానే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడం లేదో. నీకు గుర్తున్నాడు కదా వాడు అనేసరికి రైల్వే స్టేషన్లో కుర్రాడే కదా, నాకు తెలుసు, నేను టీవీలో కూడా చూశాను, వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు అని అంటాడు. అది చూసుకొని వాడికి ఆ పొగరు అనుకుంటా. నాకు వస్తున్న కోపానికి వాడి దగ్గరికి వెళ్ళి అక్కడికక్కడే చీరెయ్యాలనిపిస్తుంది కానీ అభిముఖం చూసి ఏం చెయ్యలేని పరిస్థితి. సరే ఏదైనా చెయ్యాలిగా, వదిలేస్తే వాడికి పెళ్ళి ఫిక్స్ అయిపోతే మళ్ళీ అభి బాధ చూడలేము అని ఇంటికి ఫోన్ చేసి అర్జెంటుగా హైదరాబాద్ రమ్మని చెప్తుంది విషయం చెప్పకుండా. రమణ గారు కాంతం ఏమైందో ఏమో అని మేఘాల మీద హైదరాబాద్ వస్తారు. ఏమైంది తల్లి, ఎందుకు పిలిచావు, ఏమైనా ప్రాబ్లమ్నా అని అడుగుతారు.
మాన్వి ఇద్దరికి కంగారు పడొద్దు అని విషయం మొత్తం చెప్తుంది. కాంతం గారికి కోపం వచ్చి చదువుకోమని పంపిస్తే ఇది చేసే పనులు ఎక్కడా అని దాన్ని చంపేస్తాను అని అనేసరికి మాన్వి కొంచెం సర్ది చెప్తుంది. అమ్మా, ఇప్పుడు కోపడి ప్రయోజనం ఏం లేదు. నువ్వేమైనా అంటే అది బాధపడి ఏదైనా చేసుకుంది అనుకో. అయినా అభి గురించి తెలుసు కదా అని అనేసరికి కాంతం గారు శాంతించి ఊరుకుంటారు. రమణ గారు ఇప్పుడు ఏం చేయాలి తల్లి అని అనేసరికి, నాన్న నువ్వు అమ్మ వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి రండి నాన్న, విషయం ఇది అని చెప్పండి అని ఇద్దరికీ ధైర్యం చెప్పి విరాజ్ వాళ్ళ ఇంటికి పంపిస్తుంది. నువ్వు కూడా వెళ్ళాల్సిందిగా మాన్వి, కొంచెం వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది, ఆంటీ కొంచెం భయపడుతున్నారు అని విజయ్ అనగానే, లేదు విజయ్, నన్ను చూస్తే ఆ విరాజ్ గొడవ పడతాడు, ఇంకా అభి నా చెల్లి అని తెలిస్తే ఏమైనా ఉందా, అందుకే వాళ్ళని పంపించాను అని అంటుంది. విజయ్కి కూడా నిజమే అనిపించి ఊరుకుంటాడు. 1 గంట గడిచాక మాన్వి అమ్మ నాన్న ఫ్లాట్కి వస్తారు. మాన్వి గబగబా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమన్నారు నాన్న, ఒప్పుకున్నారా అని ప్రశ్నించగా వాళ్ళు మొహాలు వేలాడదీసుకుంటూ వచ్చి సోఫాలో కూలబడిపోతారు. మాన్వికి ఏదో అనుమానంగా అనిపించి మంచి నీళ్లు తీసుకొచ్చి తాగిస్తుంది ఇద్దరి చేత. ఇద్దరు ఇంకా అలానే ముభావంగా ఉంటారు. ఏమైంది నాన్న, వాళ్ళు ఏమైనా అన్నారా అంటుంది మాన్వి. కాంతం గారు, ఏమైనా అన్నారా నా మాన్వి, జీవితంలో ఇంత అవమానం మేమెప్పుడు పడలేదే, దానివల్ల ఈరోజు మీ నాన్న నలుగురు ముందు నవ్వుల పాలయ్యారు అని ఏడుస్తూ ఉంటుంది. మాన్వి కోపంగా ఏమైందమ్మా అని అనేసరికి కాంతం చెప్పడం స్టార్ట్ చేస్తుంది. గేట్ తీసుకొని లోపలికి వెళ్తారు రమణ, కాంతం. ఆ ఇల్లంతా చూస్తూ ఉంటారు. ఇంద్రభవనంలా ఉంది. కొంచెం భయం వేసిన మాన్వి నూరిపోసిన ధైర్యం తెచ్చుకొని ఇంట్లోకి అడుగు పెడతారు. ఎవరు కావాలండి అని సుశీల అడిగేసరికి, రఘునందన్ గారితో మాట్లాడాలండి అని అంటారు. వాళ్ళని కూర్చోమని చెప్పి వాళ్ళ ఆయనని పిలుచుకొని వస్తారు సుశీల గారు. రఘునందన్ దర్పంగా నడుస్తూ వచ్చి సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారు. రమణ నమస్కారం చేస్తే ఆయన కూడా ప్రతి నమస్కారం చేసి, చెప్పండి ఏం మాట్లాడడానికి వచ్చారు అని అంటాడు. రమణ అది అది అని నాంచుతూ ఉంటే, చూడండి నాకు చాలా పనులున్నాయి, నా టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అని రఘు గారు అంటారు. రమణ గారు, మీ అబ్బాయి మా అమ్మాయి ప్రేమించుకుంటున్నారండి, వాళ్ళ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాము అనేసరికి రఘునందన్ గారు కోపంగా లేస్తారు సోఫాలో నుండి. చూడండి, పిల్లలన్నాక ఇష్టపడతారు, అవి కామన్, కానీ పెద్దవాళ్ళం మనం కూడా వాళ్ళ ప్రేమని సమర్థిస్తూ ఇలా ఇంటికి వచ్చేయడానికి సిగ్గుగా అనిపించడం లేదా మీకు? మీ అంతస్తేంటి, మా అంతస్తేంటి? మీ అమ్మాయి ప్రేమించాను అనగానే ఫాలో మనీ అడగటానికి వచ్చేయడమేనా? వెనక ముందు ఆలోచించాలి అని అనిపించలేదా? మా డబ్బు చూసి రోజు మీలా ప్రేమించుకున్నామని 100 మంది వస్తూ ఉంటారు, మాకు తెలీదా మీ మిడిల్ క్లాస్ మెంటాలిటీ? ఈ విషయం ఇక్కడితో మర్చిపోతే మీకే మంచిది. వెళ్ళి మీ అమ్మాయికి నచ్చజెప్పి మీ తాహతకి తగ్గ సంబంధం చూసుకోండి అని అంటాడు రఘునందన్. రమణ గారు, కాంతం చాలాసేపు బ్రతిమలాడుతారు. ఇంకా రఘునందన్కి కోపం వచ్చి, వాచ్మ్యాన్ వీళ్ళని గెంటేయండి అని చెప్పేసి బయటకు వెళ్ళిపోతాడు. వాచ్మ్యాన్ వచ్చి రమణ గారి చేయి పట్టుకొని లాక్కెళ్ళి గేట్ బయట తోసేసి నానా మాటలు అంటాడు. రోడ్పై వెళ్ళే అందరూ చూస్తూ ఉంటారు ఇద్దరిని. వాచ్మ్యాన్ మాటలు వింటూ వాళ్ళు కూడా నానా మాటలు అని వెళ్ళిపోతారు. అంతా వింటున్న మాన్వి రక్తం మరిగిపోయింది. కోపంగా లేచి వెళ్ళబోతుంటే రమణ గారు చేయి పట్టుకొని ఆపేస్తారు. వదలండి నాన్న, వాళ్ళంతా చూస్తాను, అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు అని కోపంతో ఊగిపోతూ ఉంటుంది. వద్దు తల్లి, డబ్బున్న వాళ్ళు అవసరాలు తీర్చుకొని వదిలేస్తారు, అడిగితే దౌర్జన్యానికి దిగుతారు, మనది తప్పు, తాహతకు మించి వెళ్తే ఇలానే అవుతుంది అని అంటూ ఏదో సౌండ్ వినిపించేసరికి ముగ్గురు వాటి సైడ్ చూస్తారు. అభి తన చేతిలో ఉన్న గిఫ్ట్ని కింద పడేస్తుంది. మాన్వి, అభి నువ్వెప్పుడు లేచావురా అని అనేలోపు ఏడుస్తూ తన గదికి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది. అభి అంతా వినేసింది అని అర్థమై మాన్వి పరిగెడుతూ వెళ్ళి, అభి డోర్ తీ అభి అని తలుపు బాదుతూ ఉంటుంది. రమణ గారు, కాంతం కూడా భయపడి ఏడుస్తూ అభి తలుపు తీయమ్మా అని అంటూ ఉంటారు. రమణ గారు తలుపు గట్టిగా గుద్ది డోర్ తెరుచుకోగానే లోపలికి వెళ్ళేసరికి అభి చేయి కోసుకుంటూ ఉంటుంది. మాన్వి అభి అని అరుస్తూ చేతిలో ఉన్న కత్తిని లాగి విసిరేస్తుంది. అక్క నేను చచ్చిపోతా అక్క, నాకు బ్రతకాలని లేదు అని ఏడుస్తూ తలని గోడకి గుద్దేసుకుంటూ ఉంటుంది. ఏయ్ పిచ్చా నీకు, వాడి కోసం చచ్చిపోతావా అని తన చున్ని చింపి చేతికి కట్టుకడుతుంది. లేదక్క, విరాజ్ లేకపోతే నేను బ్రతకలేను, తను లేని జీవితం నాకొద్దు అని ఏడుస్తూ అలా కూలబడిపోతుంది కింద.
రమణ గారు, కాంతం తమ కూతురి బాధ చూసి కన్నీటి పర్యంతం అవుతూ ఉంటారు. తమ కూతురి ఇష్టాన్ని తీర్చలేకపోయాము అని కుమిలిపోతూ ఉంటారు. అభి ఏడ్వక్ తల్లి, మేమంతా ఉన్నాం కదా నీకు. వాడు పోతే పోయాడు, వదిలే తల్లి. వాడి కోసం నువ్వు బాధపడటం ఏంటి అని అభిని గుండెలకి హత్తుకుంటారు. నన్ను క్షమించు తల్లి, నీకు నచ్చిన వాడిని ఇచ్చి పెళ్లి చేయలేని ఈ చేతగాని తండ్రిని క్షమించు అని తల బాదుకుంటూ ఉంటాడు. నాన్న, ఏం మాట్లాడుతున్నారు మీరు? మాకన్నీ ఇచ్చారు నాన్న, అసలు అలాంటి మాటలు నోటి నుండి రానివ్వకండి నాన్న అని ఏడుస్తూ అభి చేపట్టుకొని, అభి చూడు, నీకు విరాజ్ అంటే ఎక్కువ ఇష్టమా లేకపోతే నేను అమ్మా నాన్న అంటే ఇష్టమా అనగానే అభి వెక్కి వెక్కి ఏడుస్తూ మీరంటేనే ఇష్టం అని అంటుంది. కదా, మరి మా కోసం వాడిని మర్చిపోయి సంతోషంగా ఉండలేవారా? నీకు మేము ఉన్నాంరా, మనమంతా ఏలూరులో ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం. వాడిని మర్చిపోరా, వాడిని కరెక్ట్ కాదు. నేను ఇష్టపడ్డవాడైతే నీ చెయ్యి వదిలేస్తాడా ఇలా మధ్యలో? నా మాట విని వాడిని వదిలేయి, అసలు కలవలేదనుకో అని నచ్చ చెప్తూ ఉంటుంది. ఆఖరికి ఎలాగోలా కన్విన్స్ చేసి మళ్ళీ ఇక్కడే ఉంటే వారిని చూసి అభి బాధపడుతుంది అని తన జాబ్కి రిజైన్ చేసి ఫ్లాట్ ఖాళీ చేసి ఏలూరు వెళ్ళిపోవడానికి సిద్ధమవుతారు. కార్ మాట్లాడుకొని సామాన్లన్నీ పెట్టేసి విజయ్ ఫ్యామిలీకి వీడ్కోలు పలికి ఏలూరు పయనమవుతారు. అక్కడి వరకే ఉంటుంది డైరీ. నెక్స్ట్ ఖాళీగా ఉంటుంది. కీర్తి పేజీలు తిప్పి చూస్తుంది కానీ ఏం ఉండదు. ఆలోచిస్తూ మాన్వి రాగానే అడుగుదామని బుక్ అక్కడే పెట్టేసి తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఆఫీస్లో కింద మీద పడి విరాజ్ని తిట్టుకుంటూ వర్క్ చేస్తూ ఉంటుంది మాన్వి. అప్పటికే నైట్ 7 అయిపోయింది. అందరూ వెళ్ళిపోతున్నారు కూడా. ఏంటి మాన్వి, వర్క్ కంప్లీట్ అయిపోయిందా అంటాడు విరాజ్. మాన్వి పళ్ళు కొరుక్కుంటూ అయిపోవచ్చింది సార్ అని సాగదీస్తూ చెప్తుంది. విరాజ్ నవ్వుకుంటూ సరే నేను వెళ్తున్నాను, నువ్వు వర్క్ మొత్తం కంప్లీట్ చేసి వెళ్ళు అని చెప్పేసి కిందికి వెళ్ళిపోతాడు. వెధవ శాడిస్ట్ వీడు వెళ్ళే కార్ ఏదో ఒక చెట్టుకి గుద్దుకొని యాక్సిడెంట్ అయిపోతుంది చూడు అని తిట్టుకుంటూ వర్క్ చేస్తూ ఉంటుంది. సడన్గా లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. మాన్వి గుండె జల్లుమంటుంది. ఒక్కసారిగా అంతా చీకటి అయిపోయేసరికి ఫోన్లో టార్చ్ ఆన్ చేద్దామనుకుంటే ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఏం చేయాలో తెలియక చీకట్లో తడుముకుంటూ నెమ్మదిగా ముందు కదులుతూ ఉంటుంది. అప్పుడే ఏవో అడుగుల చప్పుడు వినిపిస్తూ ఉంటుంది. మాన్వి భయంతో గజగజ వణికిపోతూ టేబుల్పై తరిమితే ఏదో ఒక ఫైల్ చేతికి దొరుకుతుంది. అది పట్టుకొని ఎవరు ఎవరు అని అరుస్తూ ఉంటుంది. చీకట్లో అంతా మసకగా కనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక మనిషి ఆకారం. అది అలా తిన్నగా మాన్వి దగ్గరకు వచ్చేసరికి మాన్వి ఎవర్రా నువ్వు అని ఫైల్ పట్టుకొని ఎడాపెడా బాధేస్తూ చేయి పట్టుకొని కొరికేస్తుంది. అని అరుస్తున్నా వినకుండా మాన్వి కొరుకుతూ ఉంటుంది. అప్పుడే లైట్స్ ఆన్ అవుతాయి. చెయ్యి వదులుతూ ఎదురుగా ఉన్న విరాజ్ని చూసి షాక్ అవుతుంది. అప్పటికే విరాజ్ ముఖం కోపంతో కందగడ్డలా తయారైంది. ఆర్ యు మ్యాడ్, పిచ్చా నీకేమైనా? ఎవరో ఏంటో చూసుకోవా అని అరుస్తూ ఉంటాడు. చీకట్లో ఎవరో ఎలా తెలుస్తుంది సార్? ఎవరైనా దొంగ విధవ వచ్చాడేమో అని అనుకున్నా అని అమ్మాయకపు ముఖం పెట్టుకొని చూస్తూ ఉంటుంది విరాజ్ని. అయితే ఇలానేనా కొరికేసేది? చూడు బ్లడ్ కూడా వస్తుంది అని చెయ్యి చూపిస్తాడు విరాజ్. నాకేం తెలుసు సార్, దొంగోడేమో అని కొరికాను. అయినా మీరే అని చెప్పొచ్చుగా, అలా కామ్గా ఉండిపోయారేంటి అనగాని దీన్ని భయపెట్టడానికి కరెంటు తీసి చిన్న జలకిద్దామంటే ఇదే నాకు షాక్ ఇచ్చింది. ఇప్పుడు కామ్ అవ్వకపోతే మళ్ళీ క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తుంది. ఎందుకులే అని మనసులో అనుకుంటూ నేను చెప్పేలోపే నువ్వు సావగొట్టావుగా, ఇంకేం చెప్తా. అయినా సరే నువ్వు చేసిన వర్క్ చాలే తల్లి, వెళ్ళు అని దండం పెడతాడు. సరే సార్ అని బ్యాగ్ పట్టుకొని కిందకి వెళ్ళడానికి లిఫ్ట్ దగ్గరికి వెళ్తుంది. విరాజ్ తన క్యాబిన్కి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని బ్లడ్ క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. లిఫ్ట్ దగ్గర ఉన్న మాన్వి మళ్ళీ వెనక్కి వచ్చి దొంగచాటుగా చూస్తూ ఉంటుంది విరాజ్ని. నువ్వు భయపెట్టాలనుకున్నావని నాకు తెలుసురా, అందుకే రెండోసారి ఇలా రిపీట్ చేయకూడదు అని ఇలా ట్రీట్మెంట్ ఇచ్చా అని కన్నింగ్ ఫేస్ ఒకటి పెట్టుకొని చూస్తూ ఉంటుంది. అంతలోనే మళ్ళీ వచ్చింది వీడే అని నా మనసుకి ఎలా తెలిసిందబ్బా అని ఆలోచిస్తూ విరాజ్ దెబ్బ చూసి కొంచెం బాధపడుతుంది. మళ్ళీ నువ్వు చేసిన గాయంతో పోలిస్తే ఇది చాలా తక్కువ అని కోపంగా అనుకుంటూ చిరాకుగా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. నేరుగా ఇంటికి వెళ్ళి సోఫాలో కూలబడతాడు విరాజ్. సుశీల గారు మంచినీళ్ళు తెచ్చి ఇస్తూ చేతిపై ఆయన గాయం చూస్తూ ఏంటి విరాజ్ ఇది, ఏమైంది చేతికి అని కంగారుగా అడుగుతుంది. ఏం లేదమ్మా, చిన్నదే వదిలేయ్ అంటుంటే చిన్నదేంట్రా, ఇంత గట్టిగా ఎవరు కొరికేశారు చెయ్యి అని అడుగుతారు. అప్పుడే ప్రణవ్ లోపలికి వస్తూ ఏముంటుంది,
ఎవరో ఒక అమ్మాయికి నో చెప్పి ఉంటాడు. కోపంతో చెయ్యి కొరికేసుంటుంది. ఏమన్నయ్య నిజమేనా అని నవ్వుతూ అంటాడు. విరాజ్ హిహిహి అని నవ్వుతూ అవును నిజమే అంటాడు. అబ్బని తియ్యని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బా అని పాడుకుంటూ ఉన్నాను రా రా నీ కూడా రుచి చూపిస్తా అని ప్రణవ్ చేయి పట్టుకొని గట్టిగా కొరికేస్తాడు. ఆ అని ప్రణవ్ గావు కేక పెడతాడు. మాన్వి క్యాబ్ ఎక్కి నేరుగా ఫ్లాట్కి వెళ్తుంది. పొద్దున్న నుండి వర్క్ చేసి చేసి అలసిపోవడం వల్ల అలా వెళ్ళి సోఫాలో చేరబడిపోతుంది. కీర్తి కొంచెం కాఫీ పెట్టి ఇవ్వవా, బుర్ర బద్దలైపోతుంది అని అరుస్తూ అడుగుతుంది మాన్వి. కాసేపటికి కీర్తి కాఫీ పట్టుకొని వచ్చి మాన్వికి ఇస్తుంది. థ్యాంక్ యూ కీర్తి, బుర్ర బద్దలైపోయిందనుకో ఈరోజు వర్క్ చేసి చేసి అని కాఫీ సిప్ చేస్తూ అంటుంది. ఏంటి వర్క్తో బుర్ర బద్దలైపోయిందా, లేక విరాజ్ని ఎలా టార్చర్ చేయాలో ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకున్నావా అనేసరికి మాన్వి కాఫీ తాగుతున్న దానిలా వేడి కాఫీ నోట్లోకి ఒక్కసారిగా వెళ్ళి కాల్ చేసుకొని అమ్మా అని అరుస్తుంది. కీర్తి గబ్బగోవా వంటగదిలోకి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చి అందించగాని మాన్వి అవి తీసుకుని గటగట తాగేస్తుంది. మాన్వి కొంచెం కుదుటపడి ఏం మాట్లాడుతున్నావు, నేనేంటి విరాజ్ని టార్చర్ పెట్టడం ఏంటి, పిచ్చిగాని ఎక్కిందా ఏంటి ఇంట్లో ఉండి ఈరోజు అని మాన్వి అనగానే పిచ్చెక్కలేదు కానీ ఒక నిజం తెలిసింది అంటుంది కీర్తి. మాన్వి అనుమానంగా ఏం నిజం తెలిసిందో అనగాని నువ్వు డైరీలో రాసుకున్న నిజం అనగాని నువ్వు నా డైరీ చదివావా, అసలు ఎందుకు ముట్టుకున్నావు, నా వస్తువులు మేనర్స్ లేదు నీకు అని అంతెత్తున లేచి తిడుతూ ఉంటుంది మాన్వి. మాన్వి అంత తిడుతున్నా పట్టించుకోకుండా అమ్మా నాన్న అభి ఎక్కడ మాన్వి అని అడుగుతుంది కీర్తి. అప్పటి వరకు లొడలొడ తిడుతూ ఉన్న మాన్వి టక్కున ఆగి కీర్తి వైపు చూస్తుంది. కీర్తి మాన్వి పక్కకి వెళ్ళి మాన్వి చెప్పు, నేను మొత్తం చదివాను, మీరు ఊరు వెళ్ళిపోదామని కారు ఎక్కి వెళ్ళిపోయారు, తర్వాత ఏమైంది? మాన్వి మాట్లాడకుండా మౌనంగా నేల వైపు చూస్తూ ఉంటుంది. చెప్పు మాన్వి, నా మీద నీకు నమ్మకం లేదా? నేను మాత్రం నువ్వు నాకు ఒక అక్కవి అని అనుకుంటున్నా, నువ్వు కూడా నన్ను చెల్లి అనుకుంటే చెప్పు, లేకపోతే లేదు అన్నా కూడా మాన్వి నుండి ఎటువంటి సమాధానం లేదు. సరే అయితే కిచెన్లో ఫుడ్ ఉంది, తినేసి పడుకో, గుడ్ నైట్ అని కీర్తి లేచి వెళ్ళిపోతుంటే మాన్వి చేయి పట్టుకొని ఆపేసి కూర్చోబెడుతుంది. మాన్వికి దుఃఖం పొంగుకొస్తున్న ఆపుకుంటూ నీలో నా చెల్లి అబ్బిని చూసుకుంటున్న కీర్తి, నీపై నాకు పూర్తి నమ్మకం ఉంది, ఏం జరిగిందో చెప్తాను విను అంటుంది. మాన్వి వాళ్ళు కార్ బుక్ చేసుకొని విజయ్ ఫ్యామిలీకి బాయ్ చెప్పేసి బయలుదేరుతారు. సాయంత్రం బయలుదేరడం వల్ల అప్పటికే అర్ధరాత్రి అయిపోతుంది. కార్ మెల్లగా వెళ్తూ ఉంది. అభి కొంచెం వెక్కుతూ ఏడుస్తూ ఉంది. వాళ్ళు సముదాయిస్తున్నా తన వల్ల కావడం లేదు. ఇంటికి వెళ్ళాక సర్ది చెప్పచ్చు, అప్పటి వరకు ఏడిస్తే కొంచెం మనసులో భారమైన తగ్గుతుంది అని వదిలేస్తారు. కార్ నేరుగా ఒక చిన్న బ్రిడ్జ్ మీద వెళ్తుండగా సడన్గా ఆగిపోతుంది. మాన్వి ఏమైంది డ్రైవర్ అని అడుగుతుంది. ఇంజన్లో ఏదో ప్రాబ్లం అనుకుంటా అమ్మా, చూస్తాను అని కిందికి దిగి చూస్తూ ఉంటాడు. మాన్వి అభిని కొంచెం ముఖం కడుక్కోమని చెప్పి కిందికి దించి వాటర్ పోస్తూ ఉంటుంది ముఖంపై. డ్రైవర్ కొంచెం టైం పడుతుంది అనేసరికి అభి మాన్వి బ్రిడ్జ్ పై నిలబడి వ్యూ చూస్తూ ఉంటారు. రమణ గారు కాంతం కార్లోనే పడుకుంటారు బాగా అలసిపోవడం వల్ల. మాన్వి అభి మూడ్ మార్చాలి అని అలా తనని ఏడిపిస్తూ నవ్విస్తూ ఉంటుంది. ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటే అభి వ్యూ చాలా బాగుంది కదా, ఇద్దరం ఒక సెల్ఫీ తీసుకొని పోస్ట్ చేద్దామా అంటే అభి సరే అని తలూపుతుంది. ఒక్క నిమిషం ఫోన్ తీసుకొస్తా అని కార్ దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకొచ్చి అభి రెడీనా అని తన ముందు వెనుక అభి నిలబడితే సెల్ఫీ తీస్తూ ఉంటుంది. మాన్వి తీస్తూ ఫోన్లో అభిని చూసి షాక్ అయి వెనక్కి తిరుగుతుంది. ఒక్కసారిగా అప్పటికే అభి ఆ బ్రిడ్జి గట్టుపైకి ఎక్కి అక్క నన్ను క్షమించు, విరాజ్ని మర్చిపోవడం నా వల్ల కాదు, మీరంటే నాకు ఇష్టమే కానీ విరాజ్ నా ప్రాణం అయిపోయాడక్క, అమ్మ వాళ్ళని బాగా చూసుకో అని ఏడుస్తూ గుడ్ బై అక్క అని నదిలోకి దూకేసింది. అభి నో అని గట్టిగా అరుస్తూ పట్టుకోవడానికి ట్రై చేసే లోప కిందికి దూకేస్తుంది అభి. అభి అని గట్టిగా అరుస్తుంది మాన్వి. ఇంతలో దడేల్మని పెద్ద సౌండ్ వినిపించేసరికి వెనక్కి తిరిగి చూస్తుంది మాన్వి. వాళ్ళ అమ్మ నాన్న ఉన్న కార్ని ఒక పెద్ద లారీ గుద్దేసి వెళ్ళిపోయింది. క్షణాల్లో కారు మొత్తం నుచ్చు అయిపోయింది. మాన్వి కనుపాపలు రెండు పెద్దవవుతాయి ఆ దృశ్యాన్ని చూస్తూ. చేతిలో ఫోన్ అక్కడే జారవిడుస్తూ అమ్మా నాన్న అని అరుస్తూ రోడ్డుకి ఇటు సైడ్ ఉన్న తను అటువైపుకి పరిగెడుతుండగా బ్రిడ్జ్ మీద ఇంకో లారీ వస్తూ మాన్విని గుద్దేసి వెళ్ళిపోయింది. మాన్విని లారీ గుద్దేగానే అల్లంత దూరంలో ఎగిరిపడుతుంది. అనగానే అంతా వింటున్న కీర్తి ఏడుస్తూ ఉంటుంది జరిగిన దాన్ని తలుచుకొని ఊహించుకుంటూ.
మాన్వి ఏడుస్తూ నా ఫ్యామిలీ మొత్తం నా కళ్ళెదుటే చనిపోయారు కీర్తి. అందరూ దిక్కులేని చావు చనిపోయారు. నేను కూడా పోయినా బాగుండేది వాళ్ళతో పాటు. కానీ నన్నెవరో మహానుభావుడు బ్రతికించి హాస్పిటల్లో పడేశాడు. హాస్పిటల్లో కోమా నుండి బయటికి వచ్చానే కానీ అసలు ఏం జరిగిందో నేనెవరినో నాకేం గుర్తులేదు. రోజు పిచ్చిదానిలా ఏడ్చేదాన్ని. ఆ హాస్పిటల్లో ఒక డాక్టర్ నా బాధ చూసి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. కొన్ని రోజులు ఎంత గుర్తు చేసుకోవడానికి ట్రై చేసినా కూడా ఏం గుర్తుకు రాలేదు. ఆవిడే నాకు దొంగ సర్టిఫికేట్ సృష్టించి నాకు ఒక జాబ్ ఇప్పించారు. ఆవిడే నాకు ఒక పేరు కూడా పెట్టారు. అదేంటో తెలుసా? మాన్వి. అది చనిపోయిన వాళ్ళ అమ్మాయి పేరంట. విచిత్రంగా నా పేరు కూడా అదే. ఆ రోజు నుండి నేను ఒక యంత్రంలా మారిపోయాను. ఆఫీస్కి వెళ్ళడం, రావడం, తినడం, పడుకోవడం. ఎంత ట్రై చేసినా గతం అస్సలు గుర్తొచ్చేది కాదు. నేను ఎవరితో ఎక్కువ మాట్లాడేదాన్ని కూడా కాదు. అలా 4 ఏళ్ళు గడిచిపోయాయి. ఈ 4 ఏళ్లలో చాలా మందులు వాడాను. ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను. ఒకరోజు ఆఫీస్ నుండి తిరిగి వస్తుండగా తలంతా తిరిగినట్టు భారంగా అనిపించింది. ఏవోవో ఇన్సిడెంట్స్ బ్రెయిన్లో ఫ్లాష్ అయ్యేవి. అలా రోజు అనిపించినా సరిగ్గా గుర్తొచ్చేవి కావు మొత్తం. ఒకరోజు ఆఫీస్లో ఉండగా బ్రెయిన్ అంతా తిరిగేసినట్టు అయిపోయింది. ఒక్కసారిగా వాటర్ తీసుకుని గటగట తాగేశాను. అప్పుడు గుర్తొచ్చింది గతమంతా. వెంటనే ఇంటికి వెళ్ళిపోయాను. మరి తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అండ్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.